హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ ప్రైమ్ సెంటర్స్లో, సిటీ సెంటర్స్లో మరియు కమర్షియల్ ఏరియాస్లో, ఇండస్ట్రీ ఏరియాస్లో ఈ విధంగా మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, 25 బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువకే సేల్కి అనేవి వచ్చాయన్నమాట అండి. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి. అలాగే ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నమాట. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సుమారుగా మనకి ₹1,00,00,000 విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి 70 లక్షల నుంచి 80 లక్షల మధ్యలో సేల్గానే వచ్చాయన్నమాట అండి. ఈ విధంగా మనకి 25 బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట అండి. సో మనకి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు విజయవాడ సిటీ 1 టౌన్ ప్రైమ్ లొకేషన్లో ఫిష్ మార్కెట్ దగ్గర మనకి ఈ ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ పరంగా చూసుకుంటే మనకి చాలా వాల్యూ అనేది ఉందన్నమాట అండి, ల్యాండ్ అనేది. సో ఇది మొత్తంగా 68.86 గజాల్లో ఓల్డ్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో చూస్తున్నారు కదండి, ఈ రోడ్స్ అన్నీ కూడా మనకి 10 feet రోడ్స్ అన్నమాట. సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. కేవలం 40 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి సేల్కి అనేది వచ్చిందనమాట. సో బిల్డింగ్ పరంగా మనకి యూజ్ అవుతామండి. మనం ల్యాండ్ అనేది తీసుకున్న తర్వాత కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి. మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. చుట్టూ అంతా కూడా మనకి మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో చూడొచ్చు మీరు, ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కావాలంటే మీరు ఇక్కడ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ప్రాపర్టీ అనేది 40 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 40 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 40, 42, 45 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా జరిపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, మంచి ప్రాపర్టీ అనమాట. 1 టౌన్ కమర్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే. సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో 66 గజాల్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 12 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ రోడ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి 20 feet రోడ్స్ అనమాట అండి. సో ఇది మనకి మొత్తంగా 66.66 గజాల్లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. కాకపోతే దీనికి రోడ్ సోల్ అనేది ఉందన్నమాట అండి. మీకు సెంటిమెంట్ పరంగా ఏమీ లేదంటే చూసి తీసుకోవచ్చు అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 12 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 15, 20 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. మంచి తక్కువ బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, రోడ్స్ అన్నీ కూడా మనకి 40 feet రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఒక కమర్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కమర్షియల్ రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది మొత్తంగా 133.75 గజాలు అనమాట అండి. సో మనకి చూస్తున్నారు కదండి, బిల్డింగ్ అనేది స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు మనకి ఇది కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 45 లక్షలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి. సో చూడొచ్చు మీరు. సో దీంట్లో మనకి 2 పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి. రెంట్స్కి ఇచ్చున్న కానీ మనకి సుమారుగా 12 నుంచి 15,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటున్నారో వారి కోసం అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో కేవలం 45 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ గమనికండి, వేలంపాటలో 45 లక్షల రూపాయల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 45 నుంచి 50 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా
యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. కేవలం 17 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ. సో చూడొచ్చు, రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్సే అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇదే ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు మనకి కేవలం 10 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇది మొత్తంగా 44 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి. సో తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట. ఇది అజిత్ సింగ్ నగర్ మెయిన్ సెంటర్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వేలంపాట అనేది 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 12, 15 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి. దీనికి ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో చూడొచ్చు, స్ట్రక్చర్ పరంగా కూడా బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి. మనం తీసుకున్న తర్వాత అవి చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో 144 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో చూడొచ్చండి, ఇదే అనమాట ఓల్డ్ హౌస్. బిల్డింగ్ పరంగా మనకి ఓల్డ్ హౌసే అండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మేజర్ వర్క్స్ అయితే ఏం లేవండి, మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 10 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో చూడొచ్చు, మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. రెసిడెన్స్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇది 35 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ హౌస్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. మొత్తంగా 144 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 40 లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 40 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 45, 50 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఇది 3 పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో రెంట్స్ కానీ ఇచ్చుకున్నా కానీ మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి కార్ పార్కింగ్ ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 3400 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. అన్డివైడెడ్ షేర్ కింద 141 గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట అండి. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఉంటుంది అనమాట అండి, ఈస్ట్ ఫేసింగ్. సో చూడొచ్చండి, డూప్లెక్స్ హౌస్ అనమాట. అన్ని కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట టేక్వుడ్ తోటి. ఎంట్రన్స్ సింహద్వారం కానీ అలానే కబోర్డ్ వర్క్స్ కానీ అన్నీ కూడా మనకి టేక్వుడ్ అనేది యూస్ చేశారనమాట అండి. సో మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. మనకి బ్యాంక్ ఆప్షన్లో ఉంది కాబట్టి పవర్ అనేది కట్ చేశారనమాట అండి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట. అండ్ దీంట్లో మనకి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి, జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. ఇప్పుడు ఇది మనకి కేవలం 1,50,00,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,50,00,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 1,60,00,000 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మనకి బెన్ సర్కిల్ అలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, మంచి ఆఫర్ ప్రైస్ అనమాట బ్యాంక్ ఆప్షన్లో. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అమ్మ కళ్యాణ మండపం దగ్గర మనకి
89 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. ఎదురు మనకి షటర్ లాగా ఇచ్చారనమాట అండి. వెనకాల మనకి G+1 బిల్డింగ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 60 ఫీట్ రోడ్ అనమాట. చుట్టూ కూడా మనకి కమర్షియల్ ఏరియా అనమాట అండి. ఫ్యూచర్లో మనకి ఇక్కడ గ్రోత్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి 5 రూట్ అమ్మ కళ్యాణ మండపంకి మంగళరాజపురంకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 40 లక్షలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 40, 45, 50 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి. మంచి కమర్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి. దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో మరలా చెప్తున్నానండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే మాత్రం కాల్ చేయండి, మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీకు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి 278 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఓల్డ్ బిల్డింగ్ అయితే మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ హౌసే అనమాట. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో రోడ్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 20 ఫీట్ రోడ్ అనమాట అండి. హౌస్ పరంగా మనకి ఓల్డ్ హౌసే అనమాట అండి. కానీ ల్యాండ్ కాస్ట్కే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. లేదు మనకి ఈ హౌస్ని కొంచెం రిమోడ్ లాక్ చేసుకొని రెంట్స్ అనేవి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. అలాగే ఇక్కడ వేలం పాటలో మనకి 60 లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అవుతుందండి. అది 61, 20, 62, 65 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్ప చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మొత్తంగా 278 గజాల ల్యాండ్లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మీరు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో నచ్చితే మాత్రం కాల్ చేయండి, మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. మరలా చెప్తున్నాను, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మంగళగిరి ప్రైమ్ లొకేషన్ చిన్న కాకాని ఏరియాలో మనకి నేషనల్ హైవేకి దగ్గరలో మనకి అపార్ట్మెంట్లో 3 BHK ప్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1356 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 55 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అలాగే వాకింగ్ ట్రాక్ అనేది ఉందండి. అలానే ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఉంది. సెక్యూరిటీ సిస్టమ్ 24/7 కెమెరా ఎలివెన్స్ అలానే మనకి జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట అండి. ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో 43,68,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 43,68,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మనకి 45, 50 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి, మేము విజిటింగ్ అనేది మీకు ఏర్పాటు చేస్తామండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి నిడమనూరు విలేజ్లో G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మొత్తంగా 96.80 గజాల్లో మనకి దగ్గరుండి కట్టుకున్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో మనకి ఇది చాలా దగ్గరగా వస్తుందండి. ఫ్లిప్కార్ట్కి, డెకెట్లాన్కి మరియు బెస్ట్ ప్రైస్కి చాలా దగ్గరగా వస్తుందండి. చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అన్నమాట. సో ఈ బిల్డింగ్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి 5 to 8 years అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి మనట్టండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట.
చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి, అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. చూడొచ్చండి బిల్డింగ్ పరంగా ఎలివేషన్ కానీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ఇది ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 20 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. కేవలం 45,61,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. సో ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 45,61,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 46, 47, 50 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 65 lakhs పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి ఒక ఆఫర్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే మాత్రం కాల్ చేయండి, లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి 145 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ బిల్డింగ్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ ఓల్డ్ హౌసే అనమాట. సో ఇది మనకి గుంటూరు విజయవాడ నేషనల్ హైవే నుంచి 4వ బిట్ వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ రోడ్డు అనేది మనకి నేషనల్ హైవే అనమాట. ఈ నేషనల్ హైవే నుంచి 4వ బిట్ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 20 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో ప్రజెంట్ ఇది మనకి ఓల్డ్ హౌసే అనమాట అండి. ఇలానే ఉంచుకొని మనం రెంట్స్కి అనేవి ఇచ్చుకోవచ్చు అండి, లేదంటే మనం పడగొట్టుకొని మంచి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి కమర్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అనేది. సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి, చాలా తక్కువ ప్రైస్కే. సో కావాలంటే మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ గమనికండి, వేలంపాట్లో 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలంపాట అనేది. ఇక్కడ నుంచి 61, 22, 65 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గర మనకి 336 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఏ హౌస్ అనమాట. కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి 2 to 3 years అవుతుందన్నమాట. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. చూస్తున్నారు కదండి, మొత్తంగా ఇది 336 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది విజయవాడ సిటీ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక 25 kilometers దూరం వస్తుందండి. ఉయ్యూరు విలేజ్లో మనకి కాటూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 63 అండి, లోతు వచ్చేసరికి 47 అడుగులు అనమాట. సో మొత్తంగా ఇది 336 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి, సౌత్ ఫేసింగ్లో మనకి ఇది రోడ్ అనేది ఇచ్చారనమాట 33 feet. నార్త్ ఫేసింగ్లో మనకి జాయింట్ రోడ్ పాస్ అనేది ఉందన్నమాట అండి. ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, లోపల మనం చూడొచ్చు. లోపల మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదండి, మనకి షెల్ఫ్స్ అనేవి ఇచ్చారనమాట. సో కింద ఒక పోర్షన్ లాగా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి ప్రాపర్టీ. సో ఇప్పుడు మనకి కేవలం 19,40,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట 19,40,000 నుంచి. అది 20 అవ్వచ్చు, 22, 23 అలా 25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి. ఒక విలేజ్ నేటివిటీతో మనకి చాలా పెద్ద హౌస్ అనేది సేల్కి వచ్చిందండి తక్కువ ప్రైస్లో. మనకి ఎవరైతే విలేజ్ నేటివిటీతో తక్కువ బడ్జెట్లో మనకి పెద్ద హౌస్ కావాలనుకుంటున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి 417 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి.
సో చూడొచ్చండి, ఇది ఏలూరు రోడ్ అనమాట. ఏలూరు రోడ్డు నుంచి సెకండ్ బిట్ వస్తుందండి. సో మనకి స్థలం ముందు రోడ్డు వచ్చేసరికి 40 ఫీట్ రోడ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి, అంతా కూడా కమర్షియల్ ఏరియా అన్నమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. మొత్తంగా ఇది 417 గజాలు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 3,19,69,000 అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది పెరిగిద్ది అనమాట. అది 3,20,00,000, 3,25,00,000 దానిపైన వరకు వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరైతే విజయవాడ మెయిన్ సెంటర్లో కమర్షియల్ ల్యాండ్ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మొగల్రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. అలానే టీవీ యూనిట్ కానీ అన్నీ కూడా మనకి కబోర్డ్ వర్క్తో చేయించారండి. ఒక లగ్జరీ లాగా ఉందన్నమాట అండి. మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట. సో ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట. గ్యాస్ కట్ ఉంది, పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు, మనం చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. కబోర్డ్ వర్క్ కూడా చేయించింది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. దీనికి యూటిలిటీ స్పేస్ అనమాట ఇది. సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1100 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 50 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 35 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. మొగల్రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో మనకి కబోర్డ్స్ తోటి పెద్ద ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. 2 BHK ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ బ్యాంక్ ఆప్షన్లో మనకి 35 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 36, 37, 40 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే కాల్ అనేది చేయండి. మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మనకి తక్కువ బడ్జెట్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి నొన్నో నుంచి కండ్రిక వెళ్ళే నేషనల్ హైవేలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, సో నేషనల్ హైవే అనమాట. ఈ పక్కనే మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 1050 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. కార్ పార్కింగ్ ఇచ్చారు, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం 29,40,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎదురుగానే మనకి స్టెయిన్లెస్ స్టీల్ గేట్ కూడా ఇచ్చారండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మనకి ఆప్షన్లో 29,40,000 నుంచి ఆర్పీ ప్రైస్ అనేది పెరిగిద్ది అనమాట అండి. 30 లక్షలు అవ్వచ్చు, 32, 35 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 750 ఎస్ఎఫ్టీ అని ఇస్తున్నారు. అలాగే బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట. సో చూడొచ్చండి, రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇదే విధంగా మాస్టర్ బెడ్రూమ్లో
మరియు కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట అండి. సో చూడొచ్చండి, హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. కేవలం 22 లక్షల ఆర్పీ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. మనకి ఆప్షన్లో 22 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అండి. అది 23, 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 20 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బెంచ్ సర్కిల్ కూడా సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వస్తుందండి. సో నచ్చితే కానీ తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోమాకండి. మంచి ప్రాపర్టీ అనమాట, రెడీ టు మూవ్స్ అండి, ఏం రిపోర్ట్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. ప్రాపర్టీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ప్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా మనకి 1100 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి. అన్డివైడెడ్ షేర్ కింద 27 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నమాట. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది ఈ అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో ఫ్లాట్ అన్నమాట అండి. సో చూస్తున్నారు కదండి, 2nd ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 35,27,000కి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో వేలంపాట్లో మనకి ఇక్కడ నుంచి వేలం అనేది మొదలైద్ది అనమాట అండి. 35,27,000 నుంచి అది 37, 38, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. మీరు లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కాల్ చేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ పామర్ ప్రైమ్ లొకేషన్లో 173 గజాల ఎల్పీ లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి, ఎల్పీ నెంబర్ తోటి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ రేట్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనమాట. సో వెంచర్లో అనమాట అండి ఈ ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చింది. ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనకి దాదాపుగా 16 లక్షల దాకా ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 11,90,000 ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇదే ప్రాపర్టీని మనం ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 20 నుంచి 25 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. కేవలం మనకి 12 లక్షలకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో నచ్చితే వెంటనే కాల్ చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఎంజీ రోడ్ బందర్ రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి ఒక గ్రూప్ హౌస్లో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఈ ప్రాపర్టీ అనేది ఇంతకుముందు కూడా మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనకి 16 లక్షల పైనే వాల్యూ అనేది పెట్టారండి ఆర్పీ ప్రైస్ అనేది. ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారండి. కేవలం మనకి 13,28,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు 2 పోర్షన్స్ లాగా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారనమాట. రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ నెలకి మనకి సుమారుగా 10,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. అన్డివైడెడ్ షేర్గా మనకి 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. ఇది పీవీపీ మాల్కి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. బందర్ రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి. 4 అడుగుల సందుదారులో నుంచి 3వ బిట్ అండి ఇది. బందర్ రోడ్లో మనకి సుమారుగా గజం వాల్యూ అనేది ₹1,00,000 పైన వాల్యూ అనేది చేస్తుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది గ్రూప్ హౌస్ కాబట్టి 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. రేపు ఫ్యూచర్లో మనకి హౌస్ పడగొట్టుకున్నా కానీ 35 స్క్వేర్ యార్డ్స్ అనేవి మనకి షేర్ అనేది వస్తుందండి. ఆ లెక్కను చూసుకున్నా కానీ సుమారుగా మనకి 30 నుంచి 35 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట ఈ ప్రాపర్టీ. కానీ ఇప్పుడు మనకి ఇది కేవలం 13,28,000కే ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి.
గమనికండి, వేలం పాటలో మనకి ఈ ప్రైస్ నుంచి వేలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు అండి. సో మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఒక మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి ఇది. నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి, అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. సో దీనికి టోటల్ SFT అనేది సుమారుగా మనకి 1000 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 28 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఏరియా పరంగా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో ఎంట్రన్స్ హాల్ అనమాట అండి. ఇది మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి క్లాస్ డిజైన్స్తో పెయింటింగ్ అనేది ఇచ్చారండి. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూము. దీంట్లో కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట అండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. మీరు చూడొచ్చండి, హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ మరియు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 27,60,000 RP ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి. అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో బ్యాంక్ ఆప్షన్ వేలం అనేది మనకి 27,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 28, 29, 30 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి. విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద మనకి 33 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇంతకుముందు కూడా మనకి ఇది ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. అప్పుడు దీనికి RP ప్రైస్ అనేది సుమారుగా 25 లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 16,20,000 RP ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో రేట్ అనేది బాగా తగ్గించారనమాట. సో మనకి ఇంటి ముందు రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అనమాట అండి. మా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ గ్రూప్ హౌస్ అనమాట. ఇందులో మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి, ఈస్ట్ ఎంట్రన్స్ తోటి. సో మనకి 3rd ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో కింద మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఇచ్చారు, అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. ఇక్కడ మనం విండోలో నుంచి చూడొచ్చు, హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 34,90,000 RP ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో 3 BHK ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట. సో ఇక్కడ గమనికండి, వేలం పాట అనేది 34,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 36, 37, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరులో మనకి 136 గజాల రేకుల షెడ్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది బందర్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట. కేవలం 20 లక్షల RP ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో మనకి 4 అడుగుల నడకదారి నుంచి రెండో ఇల్లు అనమాట. సో పెద్ద రోడ్ నుంచి మనకి 4 అడుగుల దారి నుంచి రెండో ఇల్లుకి అయితే ఎంటర్ అవ్వాలండి. సో చూస్తున్నారు కదండి, స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మెజర్స్ కూడా లేవండి, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో మనకి బందర్ రోడ్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో విజయవాడ పెనమలూరులో మనకి 136 గజాల్లో
ఇండిపెండెంట్ హౌస్ అనేది కేవలం 20 లక్షలకే సేల్కి వచ్చిందండి ఆర్పీ ప్రైస్ అనేది. సో మనకి ఇక్కడ బ్యాంకాక్స్లో 20 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 22, 23, 25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరైతే పెనమలూరు, కానూరు ఆ మధ్యలో మనకి ఒక మిడిల్ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో 20 నుంచి 25 లక్షల మధ్యలో పెద్ద హౌస్ కోసం చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి. సో నచ్చితే వెంటనే కాల్ చేయండి, మేము లైవ్ విజిటింగ్ అనేది మీకు ఏర్పాటు చేస్తాము. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి, 3rd ఫ్లోర్లో. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1200 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు, అలాగే సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో లోపల మనకి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట అండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. ఎంట్రన్స్ మనకి ఇక్కడ ఆర్చ్ కూడా ఇచ్చారనమాట. అలానే 24/7 సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంటుందండి. సో ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట. విలేజ్ నెగిటివిటీ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో విలేజ్ నెగిటివిటీ తోటి ఎవరైతే ఒక 2 BHK ఫ్లాట్ చూస్తున్నారో వారి కోసమండి ప్రాపర్టీ అనేది కేవలం 28 లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే లోపల వీడియో అనేది మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి. సో మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మనకి ఒక ఆఫర్ ప్రైస్కే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది, అస్సలు మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గూడవల్లి విలేజ్లో మనకి 143 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 20 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. G+1 బిల్డింగ్ అండి. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి సుమారుగా 20 అడుగులు వస్తుందండి. లోతు వచ్చేసరికి 64 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 143 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 39,56,000 ఆర్పీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట. సో బిల్డింగ్ పరంగా మనకి ఓల్డ్ బిల్డింగే అండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మేజర్ వర్క్స్ అయితే ఏముండవండి, మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఆర్పీ ప్రైస్ అనేది 39,56,000కి సేల్కి అయితే వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 40 లక్షలు 45 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, అది కూడా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి కమర్షియల్ పరంగా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ 25 ప్రాపర్టీస్ అన్నమాట అండి విజయవాడ ఆప్షన్లో. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. అలాగే ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువకే సేల్కి అనేవి వచ్చాయన్నమాట అండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.